నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ శాసనసభలో, లోకసభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. శాశ్వత రాజధానిగా అమరావతికి తిరుగులేదని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క మాట ప్రకారం రైతులు భూములిచ్చి అమరావతి రాజధానిగా ఉంటుందని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ అక్కడ రైతులను పెట్టిన ఇబ్బందులను, రైతుల మీద కేసులు పెడితే 1631 రోజు వాళ్ళు దీక్షతో, నిరాహార దీక్షతో చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లొంగలేదు. తరువాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ రాజధానికి ప్రాణం పోశారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సరే మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వతంగా ఉండాలని మన చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత కల్పిస్తూ అక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి అని స్థిరం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ దాని మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న జిమ్మిక్కులు, ఇది అమరావతి అనే పదము జగన్మోహన్ రెడ్డి గారు పలకడు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్కు ఎందుకు అందరి నోట మావీగన్ను మాటే. జగన్ మావీగన్న ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానికమని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏ ప్రజలు ఎవరూ కోరుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి మీరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని దేశంలో ఉండే అన్ని పార్టీలోళ్ళు ఆమోదం తెలిపితే రాష్ట్రంలో ఉన్న మీ పార్టీ రాజ్యసభ నుంచి, లోకసభ నుంచి వాకౌట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి దాంట్లో మీరు ఎట్లా వైసీపీని ఎట్లా చేసుకున్నారంటే ఉన్న 11 సీట్లకు ఈసారి 5 సీట్లు 6 సీట్లు కూడా వస్తాయా రావా అనే కాడికి తెచ్చుకున్నారు. దేశం మొత్తం ఒకే మాట చెప్పారు. ఆఖరికి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అమరావతికి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అందరూ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళు మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ వాళ్ళు మటుకు వాకౌట్ చేసి వచ్చారు. 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఎందుకు అంత కసి? ఏందో ఇప్పుడు చెప్తున్నారు కదా మావీ గన్ అని. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? అప్పుడే మావీ గన్ మాట పెట్టచ్చు కదా. ఇంకో మాట అంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యాంగాన్ని మార్చితే మేము మార్చేస్తామని. మీరు మారిస్తే కోర్టులు ఏం చెప్పాయి? 3 రాజధానులు అంటూ ఏం చేశారు మీరు? మార్చడానికి అదేమి మీ ఇంట్లో పెన్ను కాదు, ఒక రాజ్యాంగం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కేంద్రంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయితే ఎవరు ఆపావా? అంతే. రాజ్యాంగం చేసింది చట్టబద్ధత కల్పిస్తూ అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. కానీ వైసీపీ ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో ఒక పిచ్చి పార్టీ లెక్క మారిపోయింది. మీ నోట వైవి సుబ్బారెడ్డి గారు వాడి మాట, మిథున్ రెడ్డి గారు వాడే ఆ మాటలు సిగ్గుండి మాట్లాడతారా, సిగ్గు లేకుండా మాట్లాడతారా? వైసీపీ వాళ్ళు గుర్తించుకోవాలా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి వైసీపీలో ఉండే అధికార ప్రతినిధులు కూడా డిబేట్లలో ఏం మాట్లాడాలో తెలియదు. మావీ గన్ అంట. ఏం మీరు లేదా? ఏం మావీ గన్ అంటే కోడి కత్తి, గొడ్డెలిపోటు అనుకుంటున్నారా? మావీ గన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ మావీ గన్ అంట. చూడండి, ఈ మావీ గన్ వల్ల ప్రజలు సంచలన నిర్ణయం అంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడిన జోకు మాటలు బాగా ఉంటున్నాయి. అందరి నోట మావీ గన్ను, నన్నే చెంచలు. ఆర్థిక నిపుణుడండ మావీ గన్ను జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి మేధావి ప్రపంచంలో కాదు ఉండాల్సింది, ప్రధానమంత్రి అవ్వాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆంధ్రప్రదేశ్కు సెట్ గారు. ఎందుకంటే మీ మేధావితనం,
ఒకే రాజధాని ఉండాలా, దేశానికి మొత్తానికి ఒకే రాజధాని ఉండాలా అంటున్న మీరు నిజంగా మీ తెలివి మీది, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు. ఢిల్లీలోకి వెళ్ళండి, మొత్తం దేశమంతా వైసీపీని విస్తరించజేయండి. ఎంపీలు గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అయితే మీరు మన భారతదేశానికి కూడా మంచి పేరు తెస్తావు. అప్పుడు అన్ని రాజధానులు తీసేయండి, ఒకటే రాజధాని పెట్టండి, మావి గన్ అని. ఏం పెడతారండి, ఏం చేస్తారండి? ఈ మావి గన్ ద్వారా రాజధాని కళ తథ్యం సాకారం అయిపోతుందంట. ఇదే నిజమైన ప్రజా రాజధాని అనుకుంటున్నారంటే ఎవరు అనుకుంటున్నారు? మీ ఇంట్లో వాళ్ళే అనుకోరు, మీ పార్టీ వాళ్ళే అనుకోరు. ఈ రాజధాని ప్రాంతాన్ని ఇట్లా చేసేసి మావి గన్ను, అందరి నోట మావి గన్ను. ఏమి చేస్తావు? రాజధాని లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదా? ఇవన్నీ మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. దీని మీద ఈ మావి గన్ను పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారిని అయితే సోషల్ మీడియాలో చిచ్చల విడుదల తిట్టున్నారు. మంత్రిగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతి రాజధాని అని మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, మీ వాళ్ళు చరిత్రహీనులుగా, మీ పార్టీ అమరావతి విషయంలో ఎప్పటికి కూడా చరిత్రహీనులుగా మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఎంపీలు 3-4 ఉంటే కూడా అమరావతి బిల్లు పాస్ చేస్తూ ఉంటే వాకౌట్ చేసి వచ్చారు. ఏమండి, ఏం అమరావతి అంటే మీకు అంత కోపం ఎందుకు? ఏం అమరావతిలో ఏమన్నా మీరు ఏమన్నా ఉండేది ప్రజలు కాదా? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ అవసరం లేదా? మీరు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కట్టలేంటే ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ ఏమంటున్నారు? ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు. అవినీతి కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డ్రామాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం డ్రామాలు చేస్తున్నారు? అమరావతి రాజధాని అని చట్టబద్ధత కల్పిస్తే డ్రామాలు అంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 2014లో 50,000 ఎకరాలలో అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగులు, రోడ్లు, సివరేజ్, నీరు, విద్యుత్ కల్పనకి ఎకరానికి 2 కోట్లు అవసరమన్న చంద్రబాబు ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50,000 ఎకరాలు వేశారు. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో రోడ్లు, సివరేజ్, నీరు, విద్యుత్ వసతి కల్పనకే 2 లక్షల కోట్లు అవసరం. ఇంకా భవనాలు, నిర్మాణాల ఖర్చు దీనికి అదనం. ఏం రాజధాని కడతారు? 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పడుతుంది. ఏం మీరు ఒక మనిషికి ఉండడానికి వ్యక్తికి బెంగళూరులో ప్యాలెస్లు కావాలా, పులివెందల్లో ప్యాలెస్లు కావాలా, తాడేపల్లిలో ప్యాలెస్లు కావాలా, ఇడుపులపాయలో ప్యాలెస్లు కావాలా, అన్నీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని అంటూ ఉండకూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించుకోండి. మీరు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసినారంటే నవ్వుల పాలవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో తిట్లు తిడుతున్నారు. మావి గన్, మావి గన్. ఓ పక్క కోడికత్తి, ఓ పక్క గొడ్డెలు పెట్టి మిమ్మల్ని ఒక జోకర్ లెక్క చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక న్యాయం చేయండి. రాజధాని అవసరమని చెప్పండి, కానీ రాజధానిలో జరిగే లోటుపాట్లు హెచ్చరించండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మటుకు నిందలేయకండి. అమరావతి ప్రజలు, అమరావతి ఒక రాజధాని ఎట్టా లేకుండా కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ ఇడగొట్టారు. అదే ఇడగొట్టిన కాంగ్రెస్ కూడా అమరావతికి జయ కొడతా ఉంటే అమరావతి మీద గెలిచి మీరు రాజధానికి మద్దతు ఇస్తారు. రాజధాని కావాలంటారు ఒక పాట, ఇంకోసారి ఏమంటారు మంచిగా డెవలప్ చేయాలంటారు. అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అంటారు. తర్వాత అమరావతి వద్దంటారు. తర్వాత మావి గన్ అంటారు. ఏమి ఒక మాట నిలకడ ఉండదా వైసీపీ వాళ్ళకు? ఏం అమరావతి మీద ఎందుకు అంత కసి పెట్టుకోకండి. ప్రజలు తొక్కేస్తారు. 11 నుంచి 5 సీట్లు వస్తాయి, 4 సీట్లు వస్తాయి ఈసారి. ఆలోచించుకోండి. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కట్టుబడి ఉండండి. 3 రాజధానులా, లేదు ఒక రాజధాని, లేదు మావి గన్న, లేదు పులివెందల, లేదు ఇడుపులపాయ, లేదు అక్కడ రాజధాని. ఒక మాట మీదనే ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట, అమరావతి రాజధాని అని చెప్పాడు. ఇప్పటికి అదే స్టాండ్. కానీ మీరు రోజుకో మాట మారుస్తూ జనాలలో జోకర్ లెక్క మారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్ చేయండి. కానీ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులో అరసకేకలు వేశారు. కానీ వైసీపీ వాళ్ళు సిగ్గు లేకుండా బయట వచ్చారు.
సిగ్గుంటే జనాలు లేకపోండి. మీ సిగ్గుతనాన్ని ఎట్లా చేస్తారో ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దా మీకు? భూములు కొట్టేస్తున్నారు, ఇండ్లు కొట్టేస్తున్నారు, అవి కొట్టేసి ఈ కొట్టే 5 ఏళ్లలో మీరేమన్నా కాపాడినారా? మీరు కొట్టేసినటియే కదా. కల్తీ మద్యం, కల్తీ లడ్డు అన్నిట్లో దోసుకు తిన్నారే కదా మీరు. రాజధాని కడుతూ ఉంటే ఆడ తినేస్తున్నారు, ఈడ తినేస్తున్నారు. ఎవరు వచ్చినా తినడమే. ఏ ప్రభుత్వం వచ్చినా తింటుంది. కూటమి ప్రభుత్వం అయినా తింటుంది, మీరైనా తింటారు. ఏరేం సత్య హరిశ్చంద్రులు ఎవరు లేరు రాజకీయ నాయకులు. అందరూ దోసుకోవడానికి వస్తారు. ఏమి మీ ఇండ్లలో సొత్తు తెచ్చి ఏం ప్రజలు పెట్టరు. ప్రజల సొమ్ము తింటారే తప్ప ఏమి ఉండరు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని కడతా అంటే ఆడెకరం తినేది, ఈడబోతుంది, ఆడబోతుంది. అంత ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎవడొకటి తినకన్నా ఎవడు ఉంటారు చెప్పండి. మనం ఒక చిన్న ఇల్లు నిర్మాణం ఇస్తేనే దాంట్లో బస్తాలు బస్తాలు నొక్కేస్తారు, సిమెంట్లు, ఇసుకలు. అంత వేల కోట్లలో రాజధాని కడతా అంటే ఆడ నష్టం నడకని ఏడుంటుంది. అప్పుపుచ్చుకోండి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నామని చంద్రబాబుని రాజధాని లేకుండా చేసింది ఎవరు? మీరు. అదే ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారంటే మా అభిమానాలు ఉంటాయి. అట్లాంటి రాయలసీమకు ద్రోహం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.